హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కొంచెం బయటకు వచ్చా, సో అందుకే మొత్తం సెటప్ అంతా మారింది. కొద్ది రోజులు ఇంక ఇలాగే ఉంటుంది, ఎందుకంటే కొద్ది రోజులు వేరే పని మీద ఉన్నానమాట. సో అందువల్ల ఆ కొద్ది రోజులు ఇలాగ బయటే ఉంటాను, ఇలాగ సెటప్ ఇలాగే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ, అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి. యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్, అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రండి, ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఇది పుష్ప 3కి సంబంధించిన వీడియో ఇది. బేసిక్గా పుష్ప 2 మనకి ఎన్ని రికార్డ్స్ తిరగరాసిందో మనకు అందరికీ తెలుసు. చాలా అంటే చాలా హ్యూజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్లో. అంటే మన తెలుగులో కూడా చాలా పీక్స్ లెవెల్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఈవెన్ ఓపెన్గా మాట్లాడుకుంటే చాలా నెగిటివిటీ ఉంది సినిమా మీద, బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ గారి ప్రీవియస్ యాక్ట్స్ కావచ్చు, లేదంటే ప్రీవియస్ వర్డ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంత నెగిటివిటీ అయితే ఉంది. బట్ ఆ నెగిటివిటీ అంతటిని కూడా దాటుకొని సినిమా చాలా అద్భుతంగా కలెక్ట్ చేసింది, అండ్ చాలా బాగా సక్సెస్ అయింది తెలుగులో కూడా. అండ్ హిందీలో అది క్రియేట్ చేసిన రికార్డ్స్ని ఇప్పటికీ కూడా ఎవ్వరూ తిరగరాయలేకపోతున్నారు, అండ్ ఫర్దర్గా కూడా కష్టమే. ఫర్దర్గా ఏవైనా సినిమాలు దాన్ని మళ్ళీ బీట్ చేయాలి అంటే నాకు తెలిసి ఏమో SSMB 29 కానీ, లేదంటే సలార్ 2 కానీ, కల్కి 2 కానీ, లేదంటే మళ్ళీ పుష్ప 3 కానీ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. సో ఆ రికార్డ్ని బీట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాని పని అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. ఆ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్, ఆ లెవెల్ ఆఫ్ రీచ్ వచ్చింది. 800 కోట్ల పైన నెట్ కొట్టింది హిందీలో. సో చాలా పెద్ద విషయం అదైతే మాత్రం. సో ఇప్పుడు కష్టం, ఇంకే సినిమా దాటలేదు ఆ నెంబర్ని. సో మోస్ట్ హైప్డ్ అనుకున్న వార్ 2 సీక్వెల్ కూడా అసలు చాలా వరకు ఎక్కలేదు అక్కడ వాళ్ళకి. సో అది కలెక్షన్లో చాలా డౌన్ ఉంది అది. సో 200 crore నెట్ దగ్గరే ఆగిపోయింది ఆల్మోస్ట్. సో అంటే ఎనీహో ఇంకా ఫర్దర్గా కూడా ఇప్పుడప్పుడే ఏ సినిమా అయితే ఆ రికార్డును బీట్ చేసేలా కనబడట్లేదు. సో మనకి ఏవైతే దాన్ని దాటచ్చు అని అనిపిస్తున్న సినిమాలు ఉన్నాయో అందులో పుష్ప 3 కూడా ఉంది. ఆ పుష్ప 3 గురించి ఏంటంటే ఆ మధ్యకాలంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. అంటే ఈ పుష్ప 2 విషయంలో ఏంటంటే పుష్ప 1కు వచ్చినంత ఎక్స్ట్రాడినరీ టాక్ అయితే రాలేదు. సో కొంచెం ఆ డివైడ్ టాక్ లాగా, అంటే ఒక 80% గుడ్, 20% నాట్ సో మచ్ అన్నట్టు టాక్ ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ టాక్ వచ్చింది కదా. సో పుష్ప 1కి ఏంటంటే 90% పాజిటివ్ ఉంది. సో దీన్ని ఆలోచించుకొని సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యూచర్ ఎండీవర్స్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ని దృష్టిలో పెట్టుకొని పుష్ప 3 అనేది ఉంటుందా లేదా అనేది తర్వాత డిసైడ్ అవుదాం అనుకున్నారు. సో క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి అని చెప్పి ఒక పాయింట్ అయితే వచ్చింది బయటకి. సో దానికోసమని ఇప్పుడు ఒక క్లారిటీ కోసం సైమా అవార్డ్స్ జరిగాయి. సైమా అవార్డ్స్లో మళ్ళీ అల్లు అర్జున్ గారు అవార్డు అయితే గెలిచారు. ఐ థింక్ ఇది 3rd టైం అనుకుంటా వరుసగా అల్లు అర్జున్ గారు సైమా అవార్డ్స్ అయితే గెలవడం. సో ఆయన అవార్డు తీసుకోవడానికి అయితే వెళ్ళారు, అండ్ అక్కడ సుకుమార్ గారు కూడా ఉన్నారు. అండ్ స్టేజ్ మీద హోస్ట్గా సుధీర్ గారును ఇంకొకరు ఉన్నారు, లేడీ హోస్ట్ పేరు మర్చిపోయాను నేను, సారీ ఫర్ దట్, బట్ ఆవిడ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ హోస్టింగ్ అనేది చేస్తున్నారు. సో ఆ టైంలో అడుగుతున్నారు అనమాట, మాట్లాడుతున్నారు. సో పార్టీ లేదా పుష్ప అని చెప్పి సుధీర్ అన్న అంటే, ఆ తర్వాత లేడీ హోస్ట్ ఏంటంటే పుష్ప పార్ట్ 3 కోసం అడిగిందనమాట. సుకుమార్ గారిని, అల్లు అర్జున్ గారిని ఇద్దరిని కూడా పుష్ప పార్ట్ 3 కోసం అడిగింది. సో అడిగినప్పుడు అంటే పార్ట్ 3 ఉందా లేదా అని అడిగినప్పుడు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి చూశారు, అండ్ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్న తర్వాత ఒకటైతే చెప్పారు, ఏమనంటే పుష్ప 3 అయితే డెఫినెట్గా ఉంటుంది అని చెప్పారు. సో ఏవైతే రూమర్స్ వచ్చాయో వాటికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు సుకుమార్ గారు అయితే. సో దాట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. అయితే పుష్ప 3 ఎప్పుడు వస్తుంది అనేదానికి ఆల్మోస్ట్ మనకి క్లారిటీ ఉంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. అంటే పుష్ప 2 తర్వాత ఇప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో సినిమా అయితే చేస్తున్నారు.
అండ్ రామ్ చరణ్ గారు ప్రజెంట్ పెద్ది మూవీ షూట్లో ఉన్నారు. పెద్ది షూట్ పూర్తయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో మూవీలోకి అయితే జాయిన్ అవుతారు. ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఉండొచ్చు అని చెప్పి. అండ్ కిల్ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ డైరెక్టర్, ఆయనతో కూడా ఒక సినిమా ఉండొచ్చు అని చెప్పి కూడా వినపడింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయి. దట్ ఈస్ అఫీషియల్, అంటే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది. సో బట్ ఇంకా క్లారిటీ అయితే లేదు, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారా లేదా, ఏంటి ప్రాజెక్ట్ ఓకే అయిందా లేదా అనేది. బట్ ఇప్పటికైతే ఇంకా క్లారిటీ లేదు ఆ ప్రాజెక్ట్ మీద అయితే. బట్ సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న క్లారిటీ ఏంటి అంటే రామ్ చరణ్ గారు పెద్ద సినిమా తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఏది కూడా ఓకే చేయలేదు, ఓన్లీ సుకుమార్ గారి సినిమానే ఓకే చేశారని. సో సుకుమార్ గారు ఈ గ్యాప్లో ఏదైతే ఆ రైటింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఫినిష్ చేసుకొని పెద్ద రిలీజ్ అయిపోయిన కొన్నాళ్ళకి ఇంకా డైరెక్ట్గా ఆ సినిమా మీదకి వెళ్ళిపోతారు. సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు మూవీ ఏదైతే దాని షూటింగ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ ఆ సినిమా షూటింగ్ అయితే నడుస్తుంది. అండ్ అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పుష్ప పార్ట్ 3 అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో అంతే, ఇంకా తెలుస్తోంది. మ్యాక్సిమం పెద్ద 2026 మార్చికి డేట్ ఇచ్చారు కదా, మరి ఆ డేట్కి అయిపోతో లేదో తెలియదు. మరి మ్యాక్సిమం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ డేట్కి వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ అది ఆ డేట్కి వచ్చేసింది అన్నట్టయితే 2026 సెకండ్ హాఫ్లో మనకి సుకుమార్ గారిది అండ్ రామ్ చరణ్ గారిది మూవీ షూటింగ్ అయితే బిగిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత పుష్ప 3 షూటింగ్ కాబట్టి అది 2027లో రిలీజ్ అవుతుంది అది. సో 28లో షూటింగ్ అనేది బిగిన్ అవుతుంది. అండ్ 29లో సినిమా మేబీ రిలీజ్ అవ్వచ్చేమో, అది కూడా కొంచెం త్వరగా చేస్తే. ఇప్పుడు బేసిక్గా పుష్ప 2కి చాలా హ్యూజ్ టైం తీసుకున్నారు. అంటే అప్పటి వరకు రాసి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మార్చేసి మళ్ళీ రీరైట్ చేసి అలా చేసుకున్నారు. అందువల్ల పుష్ప 2 అనేది బాగా లేట్ అయింది. రైటింగ్ వర్క్ మీద మళ్ళీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. 3 గంటల 40 నిమిషాల సినిమా వచ్చింది, అది కూడా మళ్ళీ కొన్ని కట్స్ పోగా. సో అంటే కట్స్ లేకపోతే 4 గంటల సినిమా అది. సో అలా అనమాట. అంటే అంత లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది మళ్ళీ రీరైట్ చేసి మళ్ళీ ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్, తర్వాత విఎఫ్ఎక్స్ చాలా హెవీగా ఉంది. పుష్ప విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో చూస్తే బుర్రపోద్ది అసలు. అవన్నీ రియల్ సీన్స్ అనుకుంటాం, బట్ రియల్ లొకేషన్స్లో షూట్ చేసిన అనుకుంటాం, బట్ ఏవీ రియల్ కాదు. అన్ని బ్లూ మ్యాట్ ఆర్ గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి వాటికి విఎఫ్ఎక్స్ చాలా పర్ఫెక్ట్గా యాడ్ చేశారు. అంటే అసలు ఇది విఎఫ్ఎక్సా అనే ఫీలింగ్ వచ్చింది, అంత న్యాచురల్గా ఉంటాయి అవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఉన్నాయి ఎలాగో. సో ఇవన్నీ ఓ పక్క నడుస్తూ ఉన్నాయి. సో అందుకే లేట్ అయింది. సో బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 3కి అంత డిలే ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ గారు కూడా ఏంటంటే డెఫినెట్గా కొంత ఆలోచిస్తారు కదా, సరే ఒక సెకండ్ పార్ట్ అనేది మనకి ఒక ఏమంటారు ఒక మైల్ స్టోన్ టైప్. సో దానికోసం మనం అంత టైం పెట్టాం, ఓకే డన్. బట్ పార్ట్ 3 అనేది ఏంటంటే జస్ట్ యూటిలైజింగ్ ద సక్సెస్ అండ్ ఫాలోయింగ్ ద సక్సెస్. ఇప్పుడు ఆల్రెడీ ఒక సక్సెస్కి ఒక దారి కనబడిపోయింది. సో ఆ దారిలో వెళ్ళిపోతే తప్పే ఉంది. సో ఆల్రెడీ పార్ట్ 2 అనేది చాలా హ్యూజ్ సక్సెస్ కాబట్టి, అండ్ పార్ట్ 3 కూడా ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ చేశారు కాబట్టి డెఫినెట్గా పార్ట్ 3 కూడా చాలా హ్యూజ్ లెవెల్లో బిజినెస్ జరుగుతుంది అండ్ చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి. అటు హిందీ కానీ తెలుగులో కానీ చాలా పీక్స్ లెవెల్లో కొడుతుంది. అండ్ యూనో ఫహాద్ గారి క్యారెక్టర్ ఎండ్ అయిందో లేదో తెలియదు, విజయ్ దేవరకొండ ఉన్నారంటున్నారు, ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి అది ఎప్పుడు వచ్చిందో అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది వీటన్నిటికీ కూడా. బట్ నా పాయింట్ ఏంటి అంటే డెఫినెట్గా పార్ట్ 3 కూడా చాలా హ్యూజ్ లెవెల్లో బిజినెస్ ఉంటాయి, చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ అట్లీ గారి సినిమా కూడా 2 పార్ట్ల సినిమాగానే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ డిస్కషన్ నడుస్తున్నాయి. సో అదొక 2 పార్ట్లు అండ్ పుష్ప 3rd పార్ట్. సో 3 సినిమాలు అయితే ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఈ లోపు ఆమిర్ ఖాన్ గారు తీస్తున్న మహాభారతంలో అర్జునుడిగా అప్రోచ్ అయ్యారు. మరి ఇక దానికి అల్లు అర్జున్ గారు ఏం చేస్తారో చూడాలి. మరి మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారని నేనైతే. అంటే ఆయన అలాగే చేస్తారు అని నాకు, అంటే అల్లు అర్జున్ గారు ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని బట్టి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లీ గారి సినిమా కూడా యాక్చువల్గా అది ఇంకొక రకంగా ఉండాల్సిన సినిమా, బట్ దాన్ని అల్లు అర్జున్ గారి కోసం ఇంకొక రకంగా మార్చారు. అండ్ ఇప్పుడు దానివల్ల ఏంటంటే అల్లు అర్జున్ గారే ట్రిపుల్ రోల్ చేస్తున్నారు అందులో. సో అలా ఉంటుంది. సో నేను అంటుంది ఏంటంటే మ్యాక్సిమం ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనుకుంటున్నాను. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ రాజమౌళి గారి మహాభారతం అల్లు అర్జున్ గారు చేయడానికి ఇష్టపడరని నా గట్ ఫీలింగ్. మరి ఇంకా చూద్దాం మరి ఇంకేం చేస్తారో. సో అది మరి సిచ్యువేషన్. సో అందువల్ల ఏంటంటే ఈ 3 సినిమాలు ఉన్నట్టు ఉంటుంది ప్రస్తుతానికైతే లైనప్. అండ్ 2027లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ 29లో అట్లీ గారి పార్ట్ 2 రిలీజ్ అవ్వచ్చు. అండ్ అట్లీ గారిది అండ్ పుష్ప 3 రెండు కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట.
చూద్దాం. సో 'పుష్ప 3' ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? నేనైతే కన్ఫామ్‌గా 2029 ఎండింగ్‌లో గానీ, ఆ తర్వాత గానీ ఎప్పుడైనా సరే. ఈలోపు అయితే కష్టం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు 'పుష్ప 3' కోసం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.